నేను సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కూడా అక్కడ కూడా అదే ఏడుపు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని పడి ఆడవాలి. చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు, వాళ్ళని మేనేజ్ చేసాడు, వీళ్ళని మేనేజ్ చేసాడు. చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి మోడీ గారే తట్టుకోలేకపోయారు. రీపోలింగ్ ఎందుకు అడగట్లేదు, ఎందుకు అడగాలి అంటున్నా. నీ ఎన్నికల సంఘం చేతుల్లో ఉన్న వ్యవహారం అది. అక్కడ వెబ్ క్యామ్లు ఉన్నాయి. ఏం జరిగింది ఏంటనేది క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలించారు. వీడు వెళ్ళి ఈవీఎం బద్దలు కొట్టే కానీ ఆ ఈవీఎం బద్దలు కొట్టేశాడు కదా, మళ్ళీ రీపోలింగ్ పెడదామని చెప్పేసి నాకు కుదరదు. అక్కడ వెళ్ళి ఈవీఎం బద్దలు కొట్టేసినా కానీ పోలైన ఓట్లన్నీ కూడా భద్రంగా ఉంటాయి. ఆ చిప్ అలాగే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. రీపోలింగ్ కోసమే కదా, మళ్ళీ రిగ్గింగ్ చేసుకుందామనే కదా మీరు చేసే వ్యవహారాలన్నీ కూడా. నువ్వు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి స్పృహలో ఉండి మాట్లాడాలి. అందరిలాగా మాట్లాడుతుంటే కుదరదు కదా. ఈ మధ్యకాలంలో నీకు అది పోయింది, స్పృహ లేదు నీకు. మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి ఈ ఎన్నిక అంటే ఆఖరి రాగం అనుకోవాలా. ఓటమి భయం పట్టేసుకుంది. ఇప్పటి నుంచే కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయిపోయిందిరా సినిమా. మనం ఏదో ఒక వంకెట్టి అక్కడ అలా జరిగిందనో ఇక్కడ ఎలా జరిగిందనో చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలు మేనేజ్ చేసాడేనో ఈ ఏడుపు తప్పితే ఇంకేమీ లేదు. ఓటమిని కవర్ చేసుకున్నట్టే అనిపిస్తుంది నాకైతే. ఖచ్చితంగా ఓడిపోతున్నారు. ముందు నుంచి కవరింగ్ మాట. అరే పొద్దున ఓడిపోయినా కానీ మేము ముందే చెప్పాం కదా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలు మేనేజ్ చేశాడని. ఇప్పుడు అదే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అన్యాయంగా మమ్మల్ని మా ప్రభుత్వాన్ని ఓడించేసాడైనా, మేము అధికారంలోకి రాకుండా చేసాడు. ఇదో కొత్త ఏడుపు మాట. రియాలిటీలోకి రా. వ్యవస్థల గురించి, వ్యవస్థలు మేనేజ్ చేశారనో ప్రజాస్వామ్యం మీరు మాట్లాడమాకండి. చాలా చండాలంగా ఉంటుంది. 5 ఏళ్ళ బట్టి మనకి ఎక్కడ ప్రజాస్వామ్యం గుర్తుకు రాలా, ప్రజలు ఎప్పుడు గుర్తుకు రాలా మనకి. మనం చేసిన అరాచకాలు తీస్తే 2-3 రోజులు పట్టుద్ది అవన్నీ చెప్పాలంటే కంటిన్యూగా. రోజులు సరిపోవు. అనేక సంఘటనలు, 1 కాదు 2 కాదు. మీరు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులపైన దాడులు, కార్యకర్తలపైన దాడులు, ఎవడన్నా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మా బోటోలపైన కేసులు, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఎప్పుడు వచ్చి కలితే అప్పుడు ఎత్తుకెళ్ళిపోవడమే. సిఐడి ఒకటి ఉంది మన చేతిలో. అగో పాలనోడు మాట్లాడుతున్నాడంటే రైట్, ఓకే, ఆడిపైన ఏదో కేసు వేసేయండి అక్రమంగా. అర్ధరాత్రులు అపరాత్రులు తీసుకొచ్చేయండి వెళ్ళి. పైగా మీరు ఇవాళ వచ్చి మీడియా ముందుకు వచ్చి గొక్కెట్టి ఎడుతూ ప్రజాస్వామ్యం, ప్రజలు, విలువలు, విశ్వసనీయత చాలా చండాలంగా ఉంది. మీరు అలాంటి మాటలు మాట్లాడితే నాకే అసహ్యం వేస్తుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? నీకు అసలు గట్టిగా మాట్లాడితే నీకు మాట్లాడే రైట్సే లేవు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నువ్వు ఒక ప్రభుత్వ సలహాదారుడివి. ప్రభుత్వ సలహాదారుడు ఎప్పుడూ కూడా రాజకీయ పార్టీల గురించి కానీ ప్రతిపక్ష నాయకుల గురించి కానీ మాట్లాడకూడదు. మాట్లాడే రైట్స్ వాళ్ళకి లేవు. ఎందుకంటే నువ్వు ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటున్నావు. ప్రజల సొమ్ము నువ్వు జీతంగా తీసుకుంటున్నావు. నువ్వు ప్రజలకు జవాబుదారి. నీకు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల నుంచి వాటా ఏమి తీసి నీకు ఇవ్వట్లేదు. వచ్చిన లాభాల నుంచి నీకు ఏం తీసుకుని జీతం ఇవ్వట్లేదు. ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము నీకు జీతంగా ఇస్తున్నాడు. నువ్వు ప్రజలకు బానిసత్వం వహించాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి తప్పితే జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద దూరేయకూడదు. ఏ ప్రభుత్వ సలహాదారులైనా సరే రాజకీయాల గురించి, రాజకీయ పార్టీ నాయకుల గురించి మాట్లాడకూడదని చెప్పేసి నీకు 1,00,000 సార్లు చెప్పాను. విన్నావా? నువ్వు పాటించావా ఏ రోజైనా సరే? తెలంగాణలో ఉన్నారు ప్రభుత్వ సలహాదారులు, పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నారు కదా. ఏ సలహాదారుడైనా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ పార్టీ నాయకుల గురించి కానీ, రాజకీయ పార్టీల గురించి కానీ, ప్రతిపక్ష నేతను ఉద్దేశించి డైరెక్ట్గా పేరు పెట్టి మాట్లాడిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? మనం చూపించగలుగుతామా? ఇవాళ వచ్చి మీరు చెప్పాలా? మీరు చెప్తే మేము వినాలా? అంతే. ఇంకా ఆఖరి రాగం ఏడుపు అనుకోవాలి. ఇంక చేతకాక ఏడుతున్నారు వీళ్ళు. నిన్నటిదాకా పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మా అంత మొగోళ్ళు లేడు, మా అంత వీరులు లేడని చెప్పేసి అని. ఇంక చివరాఖరికి అర్థమైపోయింది సినిమా, ఓడిపోతున్నాననే స్టేజ్కి వచ్చారు. ఇంకొకటి ఏడ్చేయాల. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి పనికి మాటలు మాట్లాడమాకండి. వ్యవస్థలు మేనేజ్ చేశారు, ఎవరెవరు వ్యవస్థలు మేనేజ్ చేశారో తెలుసు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి తన పైన ఉన్న కేసుల పైన ఎందుకు వెళ్ళట్లా? కోర్టుకి కానీ విచారణకు కానీ ఆ కేసులు ఎందుకు విచారణకు రావట్లా?
ఎందుకో సామాన్యుడికి ఒక న్యాయం, డబ్బు ఉన్నోడికి ఒక న్యాయం ఉండదుగా. అంటే ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడనా? చెప్పుకోవడానికి కొద్దిగా ఉండాలి సజ్జలా. ప్రతిసారి మనంగా అపరమేధాల్లో ఫీల్ అయిపోయి వచ్చి ఏది పడితే అది మాట్లాడకూడదు. చాలా చండాలంగా ఉంటుంది. నాకు నువ్వు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు అదే అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు పడి ఎడుతారు ఇంకెళ్ళంతా కూడా. నువ్వు కానీ ఆ పేరు నాని కానీ, ఆ పేరు నాని ఎందుకు మాట్లాడతాడో ఆడికి అర్థం కాదు. ప్రెస్ మీట్ పెడతాడు కరెక్టే. పెన్నెల రామకృష్ణారెడ్డి అమాయకుడు శుద్ధపోస అంటాడు. పెన్నెల రామకృష్ణారెడ్డి అమాయకుడా శుద్ధపోస అని చెప్పేసి రాష్ట్రం మొత్తం తెలుసు. మీరేం కొత్తగా వచ్చి చెప్పవసరం లేదు ఇక్కడ. మీరు కొత్తగా వచ్చి చెప్పాలి ఇక్కడ. పెన్నెల రామకృష్ణారెడ్డి గురించి నువ్వు సర్టిఫికేట్ ఇచ్చే చూడువే. రాష్ట్రం మొత్తం తెలుసు పెన్నెల రామకృష్ణారెడ్డి ఎలాంటోడు, నువ్వెలాంటోడు. అమ్మటి రాంబాబు కానీ ఇది ఒక రకమైన కొత్త ఏడుపు మాట. ఇలాంటి ఏడుపులు ఏడ మాకు చాలా చండాలంగా ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి కానీ నీకు మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఇంకా ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నావు అనుకుంటా. నువ్వు రాజకీయ పార్టీల గురించి మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడాలంటే నీకున్న ప్రభుత్వ సలహాదారుడు పదవి ఏదైతే ఉందో ఆ పదవికి రాజీనామా చేసేసి కూర్చొని చక్కగా మాట్లాడు. మాకేమో అభ్యంతరం ఏం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాట్లాడతావో ఇంకో దానిగా మాట్లాడతావో నువ్వు ఎలా విమర్శించినా కానీ ఓకే, మాకేమో అభ్యంతరం ఏమీ లేదు. ఎవడ అబ్జెక్షన్ చెప్పేది ఏమి ఉండదు. కానీ నువ్వు ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడితేనే మేము మాట్లాడేది. అతి పేలాపన అనవసరంగా మాట్లాడుతున్నాడరా. సిగ్గుదిలేసాడు. ఇంకా కనీస విలువలు పాటించట్లేదు. పైగా మళ్ళీ నువ్వు వచ్చి ఇక్కడ విలువల గురించి నువ్వు మాట్లాడుతుంటే మాకు అది కదా తలకాయ నొప్పి అంటున్నా. ఫస్ట్ మనం పాటించాం, మనం వెళ్ళాం ఇక్కడ. పైగా ఇక్కడ అందరికీ నువ్వు ఉపన్యాసాలు ఇచ్చేవాడివే, అందరి గురించి నువ్వు మాట్లాడేవాడివే, అందరినీ ఏలెత్తి చూపించేయాలి. అంత పెద్ద మొగోడు నువ్వు. కొద్దిగా కడుపుగా అన్నం తినే మాటలు మాట్లాడు, మరీ గడి తినే మాటలు మాట్లాడు. మాకు దిగజారిపోయి మాట్లాడు. మన వ్యవహారాలు మొత్తం తెలుసు. మీ బోటు వాళ్ళు చెప్తే వినే పరిస్థితుల్లో ఎవడో లేడు. ఎవడెవడికి బానిసగా వ్యవహరిస్తున్నాడో, ఎవడు బానిస, ఎవడు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడో అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇంకా నీలాంటి వ్యక్తులు వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన అది అబద్ధాలు అయిపోవన్నీ కూడా కదా. పట్టుమని మనం 5 నిమిషాలు మాట్లాడలేం. మనం కానీ మన నాయకులు కానీ ఎవరు మాట్లాడినా సరే ఖచ్చితంగా బూతులు దాడే, ఇంకా బూతులే లంకించుకోవాలి. మనం ఎంకరేజ్ చేసిందే వాళ్ళని. అంతకు మించి ఏమన్నా ఉందా? పైగా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు. ఇంకా మా అంత నీతిపరులు లేడు, మా అంత మొగోలు లేడు అని చెప్పేసి ఉపన్యాసాలు ఇవ్వాలి. కట్టి పెట్టండి ఇవన్నీ సొల్లు మాటలు ఎందుకు.